12 సంవత్సరాల నుంచి కనీసం నాగరికత ఒకటి ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మానవ జాతి. నాగరికత అంటే ఏమిటి? స్త్రీలు పురుషులు ఉన్నారు, స్వేచ్ఛ ఉండకూడదు. వాళ్ళు ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి వివాహం అనేది చేసుకోవాలి. వివాహం అంటారు లైఫ్ టైం కాంట్రాక్ట్. వాళ్ళ కన్న పిల్లలు వాళ్ళ పిల్లలే, ఇతరుల పిల్లలు కారు. ఆ పిల్లల్ని వాళ్ళే పెంచి పెద్ద చేయాలి. స్త్రీలు పురుషులు చేసేదానికి పిల్లల పైన అక్కడ పారేయడం కాదు, పశువుల్లా కాదు, మనుషులు. వీళ్ళు నాగరికత కావాలి. కాబట్టి స్త్రీకి ధర్మం ఉంది, పురుషుడు. ఆ తర్వాత నెమ్మదిగా నాగరికతలో మతంలో జీవ సిద్ధాంతాలు. క్రైస్తవుడు ఉన్నాడు, ఇస్లాం ముస్లిం ఉన్నాడు, హిందువుడు ఉన్నాడు, బౌద్ధుడు ఉన్నాడు. ఎవడైనా వివాహమే. ఎన్ని మతాలు వచ్చినా వివాహ వ్యవస్థను పాడు చేయలేదే. అంటే మానవ సమాజానికి అవసరం వివాహ వ్యవస్థ. రిలీజన్తో సంబంధం లేకుండా అన్ని రిలీజన్స్ సమానంగా ఒప్పుకున్నటువంటి సోషల్ నీడ్. దట్ ఈస్ ద ఫార్మ్ ఆఫ్ సివిలైజేషన్. అప్పటికే వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, వాళ్ళకి పుట్టిన పిల్లలకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. నేషనాలిటీ కంటే పేరెంటేజ్ కదా ఇంపార్టెంట్. ఏ నేషన్ అయినా పేరెంటేజ్. స్కాట్లాండ్ వెళ్ళినా, ఐర్లాండ్ వెళ్ళినా, ఏదో స్కాండినేవియా వెళ్ళినా, ఏదో XYZ సన్, వైఫ్, మదరు, వాళ్ళ పేరెంట్స్ రాసుకుంటాడు, ఫలానా అని రాసుకుంటాడు. దీనికి దేశంతో కాలంతో ఎవరు సంబంధం లేదు. అంటే యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ ది నీడ్ ఆఫ్ సివిలైజేషన్ ఒకటి ఉంది. దానికి ఒక ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏమైంది? యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ సివిలైజ్డ్ సోషల్ నార్మ్, హ్యూమన్ ఫ్రీడమ్ ఆఫ్ బిహేవియర్కి విరోధంగా ఉందిట. నార్మ్ చాలా చాలా ఉన్నాయి. అయితే నేను వైషుడే కీప్ లెఫ్ట్ ఆన్ ది రోడ్. అది నా హ్యూమన్ ఫ్రీడమ్ వ్యతిరేకం. అది కాబట్టి నేను రైట్ కూడా పెడతాను. ఈ కోర్టు దగ్గరికి వెళ్తే దానికే ఫ్రీడమ్ ఇచ్చిన వాళ్ళు నేను కూడా ఇవ్వచ్చు. నాకు ఇష్టం వచ్చిన వస్తువు వాళ్ళు ఇంట్లో వెళ్ళి గమ్ముకుని లాక్కుని తెచ్చుకుంటాను. అది ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్. ఏది పడితే అంటే సివిలైజేషన్కి వ్యతిరేకమైనటువంటి ఒక తీవ్రమైన ఆఘాతం దెబ్బతీశారు సివిలైజేషన్ మీద. నాటించదు ఆ సెక్షన్. అది ఆ ఇండియన్ పీనల్ కోడ్ లో బ్రిటిష్ టైంలో 148 ఏళ్ల క్రితం పెట్టిన సెక్షన్. అది అన్యాచురల్ మీటింగ్ ఆఫ్ పీపుల్ నేరం అని 5 ఏళ్ళు శిక్ష వేయచ్చు వాళ్ళు. అయితే ఇండియన్ పీనల్ కోడ్ ఏ హైకోర్టు అయినా, ఏ యాక్ట్లోనైనా, ఏ శాసనంలోనైనా, ఏ సెక్షన్ అయినా కొట్టి పారేయచ్చు. అధికారం ఉల్టా ఉంది. అలాగా ప్రతి హైకోర్టు ఒక సెక్షన్ కొట్టేస్తుంటే ఎలా ఉంటాయి? చేయరు అలాగా. ఢిల్లీ హైకోర్టు అన్యాచురల్ బిహేవియర్ గురించి ఆ సెక్షన్ ఇట్ ఈస్ అగైన్స్ ది ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ కాబట్టి అది స్ట్రైక్ డౌన్ చేసామన్నారు. అంత మాత్రం చేత కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తున్నారు. చూడండి తమాషా, 2 నెలలైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంత తప్పు చేస్తున్నారు. అది ఆ ఇండివిజువల్స్ ఫ్రీడమ్ ఇస్తారు. ప్రపంచం అంతా సొసైటీ యాక్సెప్ట్ చేస్తుందా అని కదా ఆలోచించాలి. ప్రపంచం అంతా సొసైటీ, మానవ జాతి, నాగరిక ప్రపంచం అన్ని దేశాలు అది యాక్సెప్ట్ చేస్తారా? మెజారిటీ యాక్సెప్ట్ చేయనప్పుడు అది నేరమే. ఏదైనా సరే అది సంబడి ఇది రన్నింగ్ ఆన్ ది మెయిన్ రోడ్ నేకెడ్. నేను ఎవరిని కొట్టలేదు, చెప్పలేదు, నాకు ఇది ఇష్టం అంటే వాడి ఫ్రీడమ్ కదా, వాడికి రైట్ ఉంది. ఎందుకైనా అందరూ ఒప్పుకోరు కాబట్టి. అంతే కదా. వాట్ ది ఎంటైర్ సొసైటీ గ్లోబల్లీ కెనాట్ యాక్సెప్ట్ ఈజ్ అన్ అఫెన్స్. అఫెన్స్ అగేన్స్ట్ ది సొసైటీ, అఫెన్స్ అగేన్స్ట్ ది సెన్సిటివిటీ ఆఫ్ ది సొసైటీ. దానికి అప్పీల్ చేసి దాన్ని సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్షన్ తీసుకోకపోవడం ఏంటి? సెన్సిటివ్ ఇష్యూ. సెన్సిటివిటీ ఇలా ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ బిహేవియర్. ప్రజలు ఎందుకు అడగరు? సెంట్రల్ గవర్నమెంట్ అడగకపోవడం ఏంటి?
కాబట్టి ఇది ఎలాంటి అంటే ఇలాంటి గ్రహణాలకి వాటికి ఉంటే ఎఫెక్ట్ ఉంటుందంటే మనిషి బుద్ధి మీద ఉంటుంది. ప్రకృతి డైరెక్ట్ గా కాకుండా మనిషి బుద్ధి మీద ఉండేటటువంటి ఎఫెక్ట్ ఉండేటటువంటిది మనిషి యొక్క మానసిక ప్రవృత్తి మీద ఉండేటువంటి బ్యాడ్ ఎఫెక్ట్. ఇది బ్యాలెన్స్ పోవడం పోతుంది, ఇంబ్యాలెన్స్ గా ఉంటుంది మనిషి. కామంలో, క్రోధంలో, ద్వేషంలో, యుద్ధంలో, శత్రుత్వంలో, ప్రేమలో, మైత్రిలో బ్యాలెన్స్ ఉండాలి. ప్రేమలో అన్నా సరే దాన్ని ప్రేమించాను చంపేస్తాను తీసుకుపోతాను, అది రాక్షసత్వం అన్నారు కదా. కాబట్టి అలాగే ద్వేషంలో వెళ్ళి చంపేయడం, చిన్న డిస్ట్రిక్ట్ వచ్చి వెళ్ళి కూర్చు చంపేయడం, ఇది ఏమిటి దీని అర్థం? ధనం కోసం చంపడం, అసూయ చేత చంపడం. ఇది మానవ జాతికి తీవ్రమైనటువంటి ఆఘాతం. ఈ బ్యాలెన్స్ పోగొట్టేటువంటి అంటే లిమిటెడ్ మ్యాన్, అదేమో అన్లిమిటెడ్ శక్తి వచ్చి మైండ్ అయినా ఎంతకన్నా భయంకరమైన శక్తులు వచ్చినప్పుడు ఆ ప్రకృతి శక్తులు మనిషిని పాడు చేయకుండా వీడిని శాసించి నియమంలో, నిష్టల్లో, మతంలో, విశ్వాసంలో పెట్టారు పెద్దలు. అవి పోతున్నాయి. దాన్ని తిరస్కరిస్తున్నారు కదా. ఇది ప్రకృతి ప్రభావం మనిషి మీద పడుతోంది అంటే, బుద్ధి మీద పడుతోంది అంటే, మనుషుడు ఎన్నాళ్ళు ఇలాంటి గ్రహణాలు పూర్వం రాలేదా 12,000 సంవత్సరాల్లో? అయినా బుద్ధి బ్యాలెన్స్ పోగొట్టుకోకుండా దేని వల్ల ఉన్నాడు? నియమం వల్ల, నీతి వల్ల. శాస్త్రము, నియమం, నీతి, మతము, విశ్వాసము, పెద్దవాళ్ళు చెప్తే చిన్నవాళ్ళు వినడం, అలా అది చెడిపోతున్నాడు. ఇప్పుడు ఏమిటి మనిషికి? పెద్దలు చేసిన శాసనమే కదా. ఇప్పుడు ఢిల్లీ కోర్టు కొట్టి పారేస్తే మనం చేసాం. అది ఏమైనా హిందువులు హాస్టల్ రాశారా? ఈ తప్పని ఇండియన్ పీనల్ కోడ్లో బ్రిటిష్ గవర్నమెంట్ పెట్టారు. అది 149, 146 సంవత్సరాలు. అంటే నియమం, నిష్ట, శాసనం సమాజం కోసమే ఉంటుంది. నియమం ఎందుకు ఉండాలి? శాసనాన్ని నా స్వాతంత్ర్యం విషయంలో శాసనం ఇవ్వటానికి కదా వీళ్ళు అడిగారు. అవును, నీకు స్వాతంత్రం ఉంది, శాసనం నీకు వర్తించబోమన్నారు కదా కోర్టు. అదన్నమాట మనిషి యొక్క బుద్ధిహీన ఇంబ్యాలెన్స్డ్ బిహేవియర్ని కోర్టు సపోర్ట్ చేయడం, ప్రభుత్వం మాట్లాడుతూ చూస్తూ వెళ్ళిపోవడం. ఇది చాలా యూరోపియన్ సొసైటీలో ఇంకా సీరియస్ అఫెన్స్. అక్కడెక్కడో అమెరికాలో ఎవరో వాడు ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు, వదిలేశారు. అది కాదు కదా మనకి. ఇది భారతదేశం, అది దేశం. అక్కడైనా దేశమంతాలో ఉన్నారు అమెరికాలో. కాబట్టి నాగరిక ప్రపంచం అంతా ఒప్పుకున్నది. శాసనాల్లో నిషేధం చేయబడింది. శాసనాన్ని తొలగించి వాడి మిస్బిహేవియర్ సపోర్ట్ చేయడం అనేది ఇదన్నమాట మనిషి. ఆ జడ్జెస్ లోనే ఇదే ఎఫెక్ట్, మనుషుల్లోనే ఇదే ఎఫెక్ట్. దాన్ని ఉపేక్షించడంలోనూ సెంట్రల్ గవర్నమెంట్ లో నాగరికులైన వాళ్ళకి అదే ఎఫెక్ట్. అంతా ఈ విధంగా మనిషి బుద్ధి కష్టపడి నిర్మాణం చేసుకున్నటువంటి కాంపౌండ్లు, గేట్లు, తలుపులు, తాళాలు చేతి పడగొట్టి అర్థంగా వెళ్ళడం. శాసనాలు లేకపోతే నాగరికత